ప్రతి విందు యుద్ధంలా ఉండే కాలం అది. అక్కడ ప్రజలు మాంసం కోసం చివరి నిధిలా నిలబడి క్యూలో నిలిచేవారు. నాయకుడు మాంసాన్ని పంచేవరకు అందరూ ఆత్రంగా ఎదురుచూశారు. ఈక ఆ పొడవాటి క్యూని చూసి, నా వరకు వచ్చేసరికి ఒక ఎముకైనా మిగలకపోవచ్చు అని అనుకున్నాడు. వెంటనే తన దిమ్మ తిరిగే తెలివిని పనిచేసి ముందున్న మనిషి భుజంపై తట్టాడు. ఆ మనిషి తిరిగి చూడగానే ఈక అతని స్థానంలోకి జారిపోయాడు. కాని ముందుకు ఇంకా చాలా దూరం ఉంది. ఈసారి అతడు ముందున్న బలిష్ఠుడి జుట్టును ఒక్కసారిగా లాగాడు. నొప్పితో అతడు వెనక్కి తిరుగుతుండగా ఈక వెంటనే వెనుక ఉన్న వృద్ధుడిని చూపిస్తూ నటించాడు. అందరి దృష్టి ఆ గందరగోళంపై పడగానే ఈక అవకాశం చూసి ముందుకు కొన్ని మెట్లు జారిపోయాడు. తరువాత మరింత ఘాటు పన్నాగం పన్నాడు. ముందున్న వృద్ధుని పలుచబడిన జుట్టులో నిప్పు పెట్టేశాడు. భయంతో ఆ వృద్ధుడు అటూ ఇటూ పరుగులు తీశాడు. ఈక హర్షంతో మురిసిపోయాడు. కాని ముందు ఇంకొంతమంది ఉన్నారు. వెంటనే తన జేబులోంచి పెద్ద శంఖాన్ని తీసి బిగ్గరగా ఊదాడు. ముందున్న పొడవాటి మనిషి అతని వైపు తిరిగాడు. శంఖధ్వనితో కొందరు గాల్లో ఎగిరినట్టే అయి అటూ ఇటూ పడిపోయారు. ఆ గందరగోళంలో ఈక మరికొన్ని మెట్లు ముందుకు దూసుకెళ్లాడు. ఇప్పుడు అతను నేరుగా ఒక మనిషి వెనుక నిలిచాడు. నిశ్శబ్దంగా అతని లుంగీ కట్టే దారాన్ని కోసేశాడు. ఆ మనిషి తన గౌరవం కాపాడుకునేందుకు పరుగులు పెట్టాడు. పడిపోయిన ఆ బట్టను ఈక ఎత్తుకుని తన చొక్కాలో నింపుకున్నాడు. ఇప్పుడు అతను గర్భవతిలా కనిపించాడు. ఎవరూ అనుమానించలేదు. చివరకు అతను క్యూలో అగ్రస్థానానికి చేరాడు. అంత మాంసం తన ముందే కనిపిస్తుండగా అతనికి నోరూరింది. నాయకుడు ఒక పెద్ద ముక్కను అతడి వైపుకి విసిరాడు. ఈక ఎగిరి దాన్ని పట్టేశాడు. కాని అప్పుడే అతని చొక్కాలో నింపుకున్న బట్ట కింద పడిపోయింది. అతడి మాయ అడ్డంగా బయటపడింది. ఒక ముక్క మాంసం కోసం పెట్టిన ఆటపాట చివరకు అతనికి 6 నెలల శిక్ష తెచ్చిపెట్టింది.